నీట్ పేపర్ లీకేజీ వ్యవహారాన్ని నిరసిస్తూ గురువారం మార్కాపురం పట్టణంలో పీడీఎస్యూ అలాగే ఎస్ఎఫ్ఐ అనుబంధాల సంస్థల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. బంద్కు గల కారణాలను కూడా విద్యార్థులకు నాయకులు వివరించారు. మెడికల్ సీట్లను డబ్బుల కోసం అమ్ముకోవడం వల్ల కష్టపడి చదివే వారికి అన్యాయం జరుగుతుందని వారు అన్నారు. తక్షణమే సంబంధిత మంత్రి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నా పేరు మంద రాజు. పీడీఎస్యూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ప్రకాశం జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ ఉన్నాను. ఈరోజు మార్కాపురం డివిజన్లో ఆల్మోస్ట్ దేశవ్యాప్తంగా బంద్ విజయవంతమైందని చెప్పేసి ఈ విద్యార్థులు బయటకు వచ్చి ఏదైతే నినాదాలు ఇస్తుండో, నేను ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడిని. నేడు దేశవ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యూ, ఏఎస్ఎఫ్ఐ విద్యార్థి సంస్థలు విద్యార్థుల కోసం పోరాడే ఏవైతే ఉన్నాయో దేశవ్యాప్తంగా బంద్ను చేపట్టాయి. ముఖ్య కారణం దేశంలో ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ